నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వదించండి. దేశం మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకునేలా చేస్తాను అని చెప్పి 2024 ఎన్నికల్లో పిఠాపురం సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇది స్పీచ్. అభివృద్ధి విధంగా పిఠాపురం గురించి దేశం మొత్తం మాట్లాడినా మాట్లాడకపోయినా సరే, జాతి వివక్ష గురించి మాత్రం పిఠాపురం మొత్తం దేశవ్యాప్తంగా మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. గతంలో ఇదే జాతి వివక్ష గురించి తాము దిగువ స్థాయి జాతి అని చెప్పి కొంతమంది అగ్రకులస్తులు ఇక్కడ వాళ్ళకందరికీ కూడా తిండి లేకుండా, వాళ్ళ సామాన్లు కొనకుండా వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో పిఠాపురంలో నెలకొంది. దీని మీద పవన్ కళ్యాణ్ గతంలో ఇది అంతా కూడా కుల వివక్ష, కులం లేదు, మతం లేదు, అంతా ఒక్కటి, అంతా మనమంతా ఏకతాటిపైన ఉండాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరోసారి ఆయన నియోజకవర్గంలోనే జాతి వివక్ష, కుల వివక్ష అనేది ఇక్కడ బీజం పోసుకుంటుంది అనడానికి మరొక ఉదాహరణ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ అసలు విద్యా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అద్భుతంగా ఉంది, గతంలో ప్రభుత్వం కంటే మా విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది అని చెప్పి పదే పదే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి లోకేష్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఇక్కడ చిన్నపిల్లలండి, వీళ్ళకేం తెలుసు, వీళ్ళకు కులం తెలుసా, మతం తెలుసా? ఇలాంటి ఏజ్లో గనక వీళ్ళని కుల మతాలను వీళ్ళ హృదయాల్లో గనక నింపితే రాబోయే రోజుల్లో వీళ్ళు అదే నిజమనుకొని వాళ్ళు కూడా ఇక్కడ కుల మతాలను వాళ్ళ బీజంలో నాటుకుంటే గనక ఇక్కడ పరిస్థితులు ఏమవుతాయి? ఒకవైపు గత ప్రభుత్వాన్ని దింపాలి, గత ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయాలి అని చెప్పి కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు గెలిచారు కదా, మరి ఇప్పుడు కులాల ప్రస్తావన ఎందుకు? పిఠాపురంలో సంబంధించి ఒక పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు బహిరంగంగా బయటకు వచ్చి ఇక్కడ తమ పైన ఎదుర్కొంటున్నటువంటి జాతి వివక్ష గురించి మీడియా సాక్షిగా బహిర్గతం చేసే ప్రయత్నాలు చేశారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. మా స్కూల్ పేరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎండపల్లి. నేను ఇలాగా 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు ఇసుకుపాటి సతీష్ కుమార్. ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతనేట్రా, మీ అదో జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు, మీ ఎస్సీలు ఏం చేయలేరు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అని తిట్టారు. విద్యార్థులండి, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆ కులాలు తెలిసిపోతాయా? ఒక ఉపాధ్యాయుడు అందరి విద్యార్థులను సమానంగా చూడాల్సిన ఉపాధ్యాయుడు పిల్లల్లో ఉన్నత చదువులకు సంబంధించినటువంటి క్లాసులు చెప్పాల్సిన ఇక్కడ ఎస్సీ ఎస్టీ అంటూ నీచంగా మాట్లాడుతూ వాళ్ళని విద్యా వ్యవస్థలో వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళ హృదయాలలో విషపు బీజాలను నింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ విద్యార్థి మాట్లాడుతున్న పరిస్థితి చూడండి ఒకసారి. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి తెచ్చాం, మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ నుండి చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లీట్ వచ్చి మా డాడీ తాగేసి వస్తున్నాడంట. మా డాడీ తాగిపోతా, నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతా పెట్టి మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం, అన్ని కాలుతామని చెప్తున్నారు. అలాగే నాకు మా క్లాస్ రూపాయన పిల్లకి లింకులు కలుతున్నాం. మేము పైన అంటుంటే అప్పుడు సైకిల్ తాగడానికి ఆడికి వస్తే అందరినీ తిడుతున్నారు. మీదేం జాతర, అదవ జాతి అని బసవ శ్రీనివాస్ సార్, గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు. అలాగే అందరూ మాకు అందరికి లింకులు కలుతున్నారు. మాకు ఈ సారదు. తండ్రి తాగుబోతూ నువ్వు తాగుతావారా అంటూ ఉపాధ్యాయుడే విద్యార్థి మనస్సులో అలాంటి బీజాలను నింపడం ఎంతవరకు కరెక్ట్? ఇక ఇంకో విద్యార్థిని చూద్దాం. నా పేరు శ్రీనివాస్ అన్నయ్య, జడ్పల్లి స్కూల్లో చదువుకున్నానయ్య. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదన్నయ్య. ఆడపిల్లలని చెడ్డపిల్లలు వెళ్ళిపోతున్నాయన్నయ్య. మా చెల్లెలన్నయ్య గేది వసే గీసే ఎలా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తాము, ఏ పని చేస్తలేదు, మా ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరని. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పీకలేరు, మాల జాతి ఏం పీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఐలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఐలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు చంసార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది? విద్యార్థులకు కుల మతాలు లేకుండా ఆ డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ బెంచీలు ఎంత అద్భుతంగా విద్యార్థులు చదువుకున్నారు.
ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి అని చెప్పి ప్రైవేటు పాఠశాలలకు పిల్లల తల్లిదండ్రులే భావించారు. అరే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అయిపోయాయి, మన పిల్లల్ని అక్కడే చదివిద్దాము, అక్కడ ఉపాధ్యాయులందరూ బీఈడి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు విద్యాబోధన చేస్తారు, కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళకే పంపిద్దాం మన పిల్లల్ని అని చెప్పి ఇక్కడ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళకే ఎంతోమంది విద్యార్థులను పంపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యా సంవత్సరం మాత్రమే కంప్లీట్ అయింది. ఆ ఒక్క విద్యా సంవత్సరంలో కూడా 25% మాత్రమే అటెండెన్స్ ఉంది. అంటే విద్యార్థులు పాఠశాలకే పూర్తిగా దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ కుల వివక్ష, మత వివక్ష అంటూ ఇలా ప్రతిదీ అంటే చిన్నపిల్లల మనసుల్లో కూడా ఇలాంటివి నింపితే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుంది? విద్యార్థులు చదవడానికి ముందుకొస్తారా? అరే వాళ్ళ తల్లులు పిల్లలు వాళ్ళు ఎస్సీ కులంలో పుట్టడం తప్ప వాళ్ళకు పుట్టుకతోనే కులాన్ని అంటగడతారా? వాళ్ళు చదివి రేపు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన వాళ్ళు ఇదే వాళ్ళ బీజాల్లో నాటుకుపోతే గనక రేపు వాళ్ళు ఉన్నత చదువులు ఎలా చదువుతారు? రేపు వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లోకి వచ్చాక కూడా ఇదే కులాలని వాళ్ళు కూడా మా కులాన్ని అవమానించారు కాబట్టి మేము ఇతర కులాలని అవమానించాలి అనే విధంగా వాళ్ళ మనసులో నాటుకుపోతే రేపు సమాజం అంతా కూడా ఎలాంటి దుస్థితి వస్తుంది? దీన్ని ఎందుకు ఖచ్చితంగా పట్టించుకోవట్లేదు? ఒకసారి ఈ అమ్మాయి మాటలు కూడా విందాం. మా ఊరి పేరు ఎండపల్లి అండి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు కళా స్వరూప. నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లింక్ కడుతున్నారు, పిలిచి లింక్ కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ అన్న గాడిదని ఇచ్చారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు, మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ లో నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు, మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారు, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఈ పోరాటం మాత్రం ఆపం, ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది, మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి, ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు, మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. చిన్నపిల్లలండి, వాళ్ళకేం తెలుస్తాయి? ఈ లింకులు కట్టడం ఏంటి? పాఠశాలలో విద్యార్థులు ఇదే కో ఎడ్యుకేషన్ పాఠశాలలు వీళ్ళు కలిసే చదువుకుంటారు. అక్కడ వాళ్ళ మనసుల్లో ఎలాంటి దుష్కల్మషం ఉండదు. అలాంటి వాళ్ళలో మీరు ఇప్పటి నుంచే ఇలాంటివి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాళ్ళు ఇదే నిజమనుకొని భావిస్తారు కదా. ఇప్పటికైనా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి బండ్ల మీద రాసుకోవడం కాదు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? గతంలో ఇదే జాతి వివక్ష పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది, ఇప్పుడు అదే జాతి కుల వివక్ష పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వము స్పందించాలి. విద్యార్థులు భవిష్యత్తుకు మనకు ఆధారం. అలాంటి విద్యార్థుల కల్మషం లేని మనసుల్లో విషపు ప్రచారాలను తీసుకొస్తున్నటువంటి ఈ సమాజానికి, ఈ పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు, ఎవరైతే ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్లకు ఇదే ఖచ్చితంగా మీరు ఆ విద్యార్థులతో వాళ్ళ భవిష్యత్తుతో పెట్టుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఖచ్చితంగా ఇలాంటివి మీ నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన స్పందించకపోతే ప్రజల్లో మీరు మరింత చులకనవ్వడం ఖాయం.